యాదాద్రి గిరీశుడు స్వర్ణ సొబగులు అద్దుకుంటున్నాడు. త్వరలో బహుముఖ లక్ష్మీ ప్రియుడిగా భక్తులకు కొత్త అనుభూతిని అందించనున్నాడు. లక్ష్మీ నారసింహుడి ఆలయంలో స్వర్ణ తాపడం పనులు చివరి దశకు చేరుకున్నాయి. కొద్ది రోజుల్లోనే స్వామివారి దివ్య విమాన రాజగోపురం బంగారు కాంతులు వెదజల్లనుంది. భక్తులకు కనువిందు చేయనుంది. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టపై స్వయంభూగా వెలిసిన లక్ష్మీ నరసింహుడి ఆలయం భక్తులకు కొత్త అనుభూతిని ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. కొద్ది రోజుల్లోనే స్వామివారి దివ్య విమాన రాజగోపురం బంగారు కాంతులతో కనువిందు చేయనుంది. దేవాలయంలో జరుగుతున్న స్వర్ణ తాపడం పనులు తుది దశకు చేరుకున్నాయి. బంగారు తాపడం పూర్తయితే యాదాద్రీశుడు బహుముఖ లక్ష్మీ ప్రియుడిగా భక్తులకు కొత్త అనుభూతిని అందిస్తాడని ఘనాపాటీలు చెబుతున్నారు. నరసింహస్వామి క్షేత్రంలోని దివ్య విమాన రాజగోపురానికి చేపట్టిన బంగారు తాపడం పనులు తుది దశకు చేరుకున్నాయి. చెన్నైకి చెందిన మెస్సర్స్ స్టార్ట్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో సిబ్బంది స్వర్ణ తాపడం పనులను చకచకా పూర్తి చేస్తున్నారు. తమిళనాడు రాష్ట్రంలోని మహాబలిపురానికి చెందిన రవీంద్రన్ స్థపతి నేతృత్వంలో 100 శిల్పులు రేయింబవళ్లు కష్టపడుతూ 10,000 చదరపు అడుగుల విస్తీర్ణంలోని ఆలయ గోపురానికి బంగారాన్ని అద్దుతున్నారు. ఇప్పటి వరకు 60% పనులు పూర్తయ్యాయి. 11 టన్నుల రాగిని ఉపయోగించి తొడుగులు తయారు చేస్తారు. ఆ తొడుగులకు బంగారు తాపడం చేసి లక్క, తుమ్మబంక, నూనె, వాక్స్, పాదరసం, హీలియం లాంటి కెమికల్స్ ఉపయోగించి రాతి గోపురానికి అతికిస్తున్నారు. దీనికోసం దాతల నుంచి సేకరించిన బంగారంతో పాటు దేవస్థానం కొనుగోలు చేసిన సుమారు 60 కిలోల పుత్తడితో గోపురం మొత్తాన్ని స్వర్ణమయం చేస్తున్నారు. యాదాద్రి ఆలయ గర్భగుడిలో స్వామివారు స్వయంభువుగా వెలిశాడు కనుక ఆగమ పంచరాత్రాగమన శాస్త్రాల ప్రకారం ఆ గర్భగుడిపై పంచతల విమాన గోపురాన్ని నిర్మించారు స్థపతులు. నరసింహుడిని దగ్గర నుంచి చూడలేం కాబట్టి స్వామివారికి మరో రూపమైన స్వర్ణ దివ్య విమాన రాజగోపురాన్ని చూస్తే ముక్తి లభిస్తుంది అనేది ప్రతీతి. అందుకే దీన్ని స్వర్ణమయం చేస్తున్నారు. ఫిబ్రవరి నెలలో 100% పనుల్ని పూర్తి చేయాలన్న లక్ష్యంతో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అటు ఫిబ్రవరి 19 నుంచి 23 వరకు 5 రోజుల పాటు మహాకుంభాభిషేకం నిర్వహించి స్వర్ణమయ రాజగోపురాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మహోత్సవాన్ని 108 మంది ఋత్వికులతో 108 అగ్నిగుండాలతో యాగాలు నిర్వహిస్తామని తెలియజేసింది. స్వర్ణ తాపడం పూర్తయిన తరువాత స్వామివారు ప్రతినిత్యం బంగారు కాంతులతో బహుముఖ ప్రియుడుగా లక్ష్మీ స్వరూపుడిగా భక్తులకు దర్శన భాగ్యం ఇస్తాడని, కొలిచిన వారి పాలిట కొంగు బంగారమై నిలుస్తాడని అర్చకులు చెబుతున్నారు. స్వామివారి యొక్క దివ్య విమాన రాజగోపురానికి వైభవపేతంగా స్వర్ణ తాపడాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఫిబ్రవరి 17వ తారీఖు మొదలుకొని 23వ తారీఖు వరకు మహాకుంభ అభిషేక మహోత్సవం 108 మంది ఋత్వికుల ద్వారా మహా మంత్రశక్తి సమన్వితంగా ఈ మహామహోత్సవం జరుగుతుంది. ఈ ఉత్సవానికి భక్తులందరూ కూడా సేవించండి, తరించండి. స్వస్తి. నల్లందిహళ్లి లక్ష్మీనరసింహాచార్యులు, ప్రధాన అర్చకులు, యాదాద్రి. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని దివ్యంగా ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దారు. శాస్త్రోక్తంగా దేవాలయాన్ని పునర్నిర్మించడంతో పాటు స్వర్ణ తాపడం కోసం బీఆర్ఎస్ నేతలతో కలిసి విరాళాలు అందజేశారు. గులాబీ అధినేత కేసీఆర్ కృషి ఫలితంగా ఇప్పుడు యాదాద్రి ఆలయ దివ్య విమాన రాజగోపురం స్వర్ణ కాంతులు వెదజల్లనుంది. సూర్యోదయ వేళ లేలేత కిరణాలు లక్ష్మీ నరసింహుని బంగారు కిరీటాలపై ప్రసరించి స్వామివారు కొత్త కాంతులతో దర్శనమిస్తాడని, కోరిన కోరికలు తీరుస్తాడని భక్తకోటి నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.